నమస్తే. వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ఒకవైపు బండి సంజయ్, మరొక వైపు ఈటెల, ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఈరోజు బహిర్గతం కావడంతో కొంత సంచలనంగా మారింది వీళ్ళిద్దరి వ్యవహార శైలి. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ ఏంది? పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, కట్టర్ బీజేపీ, నాన్ కట్టర్ బీజేపీ అనుకుంటా ఒక రెండు వర్గాల ఈ రెండు వాదనలు రెండు వర్గాల మధ్య ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పెడుతున్నటువంటి విషయం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 8 మంది ఎమ్మెల్యేలు కానీ 8 మంది ఎంపీలు కానీ వీళ్ళల్లో కొత్త వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు ఎవరు? పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీలో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి సంవత్సరాల తరబడి భారతీయ జనతా పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళను ఎదగనీయకుండా ఉండడానికి వాళ్ళపైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ వాళ్ళను పార్టీ నుంచి బయటికి పంపేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున ఒక స్ట్రాటజికల్గా జరుగుతూ ఉంది. రీసెంట్గా ఈటెల రాజేందర్ యొక్క ఎపిసోడ్ మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన బండి సంజయ్ నేరుగా ఈటెల రాజేందర్ టార్గెట్ చేస్తూ ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకు హామీ ఇచ్చిండు. 4 నెలల్లో ఈటెల రాజేందర్ను పొలిటికల్ ఎన్కౌంటర్ చేయబోతున్నాను, నువ్వు రాసి పెట్టుకో, నీకు నీ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నా అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ను ఒక్కరిని పంపిస్తున్నారా అట్లా అంటే ఇక చాలామంది పని జరుగుతోంది. రీసెంట్గా మనం చూస్తున్నాం, చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా తన యొక్క భారతీయ జనతా పార్టీ తనకు జరుగుతున్న అవమానం ఏదైతుందో అదంతా కూడా బయట పెట్టడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ అసమ్మతి రాగం వినిపిస్తూ ఉన్నాడు. ఇంకొక వైపు రఘునందన్, డీకే అరుణ కూడా రీసెంట్గా రామచంద్ర ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ బాధ్యత తీసుకున్నటువంటి క్రమంలో పాత కొత్త ఏమీ లేదు, అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి ఆమె కూడా చిన్న హెచ్చరిక జారీ చేసింది. ఈ క్రమంలో పాత అంటే ఎవరైతే పార్టీని పట్టుకున్న వాళ్ళు ఎవరైతున్నారో కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ ఈరోజు పెద్ద ఎత్తున ఈ కొత్త వాళ్ళను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళను బయటికి పంపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో వీళ్ళందరూ కూడా ఈ కొత్త ఎంపీలు ఎవరైతున్నారో ఇప్పుడు రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి ఢిల్లీలో. సో ఈ క్రమంలో వాళ్ళందరూ కూడా వెళ్ళి అధిష్టానం పెద్దలకు మరి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రస్తుతం ఈటెల పైన కొత్త వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు ఎవరు అని రాద్దాం ఒకసారి. ఈటెల కావచ్చు, లేకపోతే కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు డీకే అరుణ, బోడం నగేష్, అదేవిధంగా అరవింద్, రఘునందన్. ఇక పాత వాళ్ళు ఎవరున్నారు? బండి, అదేవిధంగా కిషన్ రెడ్డి. సో ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా వీళ్ళందరిపైన వీళ్ళిద్దరు కలిసి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నారు. అది బండిని ముందు పెట్టి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న విషయం గమనిస్తూ ఉన్నాం. సో భారతీయ జనతా పార్టీలో ఈ కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, సో ఇలా డిఫరెన్స్ చేయడం వల్ల సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీలో రోజు రోజుకి అసమ్మతి రాగం పెరుగుతోంది. ఇది ఎంత స్థాయికి పోతుందో చెప్పలేము. కానీ వీళ్ళంతా ఇళ్ళలో చాలామంది ఈ 6 కొంతమంది వెళ్ళి అధిష్టానంలో ఉన్నటువంటి ఎవరైతే నెంబర్ 1 మోడీ, అదేవిధంగా నెంబర్ 2 అమిత్ షా, అదేవిధంగా ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెద్ద ఎత్తున కలిసి వాళ్ళ గోడును వెళ్ళబోసడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని మనకు తెలుస్తూ ఉంది. సో మరి ఏం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీలో అంటే ఇట్లా ఓన్లీ పార్టీలో పాత వాళ్ళు ఉంటే మరి ఎందుకు ఎదగలేదు ఇన్ని సంవత్సరాలుగా? భారతీయ జనతా పార్టీ పెట్టి 30-40 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇంతవరకు తెలంగాణలో పార్టీ ఎదగలేదు. కొత్త వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా జరిగిన పరిణామాల వల్ల కొంత పార్టీ ఎదిగేట ప్రయత్నం జరుగుతుంది. జాయినింగ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో మరి జాయినింగ్స్ అవుతూ ఉంటే కొత్త వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలి కదా. మరి ఇవ్వకుండా పాత వాళ్ళే అసలు వాళ్ళకు కనీసం 100 ఓట్లు కూడా పడవు. సో మోడీ ఫేస్ లేకపోతే ఈ పాత్రలు ఎవరైతే ఉన్న వాళ్ళు అసలు గెలవకపోతుండే, మోడీ ఫేస్ తోటి గెలవడం జరిగింది. సో మోడీ చరిష్మాతోటి గెలిచి ఈరోజు పార్టీ మాదే, మేమే ఫేస్ అనుకుంటే ఎట్లా? సో అందుకే కొత్త వాళ్ళందరూ ఈరోజు పాత వాళ్ళపైన, వీళ్ళిద్దరిపైన కాదు ఇంకా కొంతమంది పైన కూడా ఎవరైతే పార్టీలో ఉండి కీ పొజిషన్స్ అనుభవిస్తూ వీళ్ళని హరాస్ చేస్తున్నారో
వాళ్ళందరిపైన కూడా ఈరోజు కంప్లైంట్ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 8 మంది ఎమ్మెల్యేలు కొంతమంది కూడా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అది మరి రేపా ఎల్లుండా దీని కార్యాచరణ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇది చూద్దాం. రోజు రోజుకి భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య పోరు, పాత కొత్త, కట్టర్ హిందూ నాన్ కట్టర్ హిందూ అనేటువంటి వాదనలతోటి భారతీయ జనతా పార్టీ నిట్ట నిలువున చీలిపోతూ ఉంది. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వీక్ అయిపోయింది. సో ఆల్రెడీ మోడీ అమిత్ షాలు కూడా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటిని కూడా అసలు అన్ని పెంటా స్టేట్స్ ఇవి, వీటిని అసలు వదిలించుకుంటే బెటర్, అసలు వీటిపైన కాన్సన్ట్రేట్ చేయకపోవడం బెటర్ అని వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఎవరిలో ఒకరు పెడితే అయిపోతుంది, దానిలో వాళ్ళు ఎక్కడ కూడా ముందుకు పెట్టే పరిస్థితే కనబడతా ఉంది. అందుకే తెలంగాణ పట్టించుకుంటలేరు. భారతీయ జనతా పార్టీ వదిలేశారు, 100% వదిలేశారు వాళ్ళు. సో ఏమైనా ఉంటే వీళ్ళే కొట్లాడుకోవాలి తప్ప వీళ్ళు డైరెక్ట్ నేరుగా రంగంలోకి దిగి స్ట్రాటజీ బిల్డ్ చేసే పరిస్థితిలో లేరు. దానిలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అస్సలు పట్టించుకునేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చూద్దాం మరి భవిష్యత్ పరిణామాల్లో భారతీయ జనతా పార్టీ మారి ఏమన్నా తెలంగాణలో అధికారంలో ట్రై చేస్తుందా, లేదంటే ఈ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళను అట్నే అవమానించి వెళ్ళగొడతారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వాళ్ళు ఉంటే మరి ఎందుకు ఎదురైంది ఇన్ని సంవత్సరాలుగా? భారతీయ జనతా పార్టీ పెట్టి 30-40 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు తెలంగాణలో పార్టీ ఎదగలేదు. కొత్త వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా జరిగిన పరిణామాల వల్ల కొంత పార్టీ ఎదిగే ప్రయత్నం జరుగుతుంది. జాయినింగ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో మరి జాయినింగ్స్ అవుతూ ఉంటే కొత్త వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలి కదా. మరి ఇవ్వకుండా పాత వాళ్ళే అసలు వాళ్ళకు కనీసం 100 ఓట్లు కూడా పడవు. సో మోడీ ఫేస్ లేకపోతే ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు గెలవకపోతుండే. మోడీ ఫేస్ తోటి గెలవడం జరిగింది. సో మోడీ చరిష్మాతోటి గెలిచి ఈరోజు పార్టీ మేమే ఫేస్ అనుకుంటే ఎట్లా? సో అందుకే కొత్త వాళ్ళందరూ ఈరోజు పాత వాళ్ళపైన, వీళ్ళిద్దరిపైన కాదు ఇంకా కొంతమంది పైన కూడా ఎవరైతే పార్టీలో ఉండి కీ పొజిషన్స్ అనుభవిస్తూ వీళ్ళని హరాస్ చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా ఈరోజు కంప్లైంట్ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ 8 మంది ఎమ్మెల్యేలు కొంతమంది కూడా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అది మరి రేపా ఎల్లుండా దీని కార్యాచరణ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇది చూద్దాం. రోజు రోజుకి భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య పోరు, పాత కొత్త, కట్టర్ హిందూ నాన్ కట్టర్ హిందూ అనేటువంటి వాదనలతోటి భారతీయ జనతా పార్టీ నిట్ట నిలువున చీలిపోతూ ఉంది. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వీక్ అయిపోయింది. సో ఆల్రెడీ మోడీ అమిత్ షాలు కూడా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటిని కూడా అసలు అన్ని పెంటా స్టేట్స్ ఇవి, వీటిని అసలు వదిలించుకుంటే బెటర్, అసలు వీటిపైన కాన్సన్ట్రేట్ చేయకపోవడం బెటర్ అని వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఎవరిలో ఒకరు పెడితే అయిపోతుంది, దానిలో వాళ్ళు ఎక్కడ కూడా ముందుకు పెట్టే పరిస్థితే కనబడతా ఉంది. అందుకే తెలంగాణ పట్టించుకుంటలేరు. భారతీయ జనతా పార్టీ వదిలేశారు, 100% వదిలేశారు వాళ్ళు. సో ఏమైనా ఉంటే వీళ్ళే కొట్లాడుకోవాలి తప్ప వీళ్ళు డైరెక్ట్ నేరుగా రంగంలోకి దిగి స్ట్రాటజీ బిల్డ్ చేసే పరిస్థితిలో లేరు. దానిలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అస్సలు పట్టించుకునేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చూద్దాం మరి భవిష్యత్ పరిణామాల్లో భారతీయ జనతా పార్టీ మారి ఏమన్నా తెలంగాణలో అధికారంలో ట్రై చేస్తుందా, లేదంటే ఈ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళను అట్నే అవమానించి వెళ్ళగొడతారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.